కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, కొంచెం ముందుకి రా, కొంచెం ముందుకి. ఓకే, రెడీ? 1 2 3. ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి. నచ్చిందా లేదా? హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీఆర్ ఎట్ 295K, వెరీ నియర్ టు 300. అండ్ మీ సపోర్ట్తో ఇంత దూరం వచ్చాము. మీకు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే 300K కూడా రీచ్ అవుతాము. సో ఈ రోజుటి వీడియో ఇస్ వెరీ వెరీ స్పెషల్ వీడియో. మా 10th వెడ్డింగ్ యానివర్సరీ. పెళ్ళి అప్పుడే 10 years అయింది. 2015లో అయిందనమాట మా పెళ్ళి. సో ఈ వీడియోలో సెలబ్రేషన్స్ అండ్ గిఫ్ట్స్. ఫస్ట్ టైం గిఫ్ట్స్ కోసం ఇంత ఖర్చు పెట్టాము. అండ్ ఆల్సో కొత్తగా ఒక ట్రై చేసాము, దట్ ఈస్ గ్రాఫాలజీ. సో బేసిక్గా గ్రాఫాలజీ అంటే మన హ్యాండ్ రైటింగ్ బట్టి మన నేచర్ ఎట్లాంటిది అన్నది ఒక అనాలిసిస్ చేస్తుంటారనమాట. నేను స్కూల్లో ఉన్నప్పుడు దీని గురించి క్లాసెస్ అటెండ్ అయ్యాను, 10th క్లాస్లో. అలాంటప్పుడు దీని మీద నాకు కొంచెం ఐడియా ఉంది. సో మా ఇద్దరి హ్యాండ్ రైటింగ్స్ అండ్ సిగ్నేచర్ అనలైజ్ చేయించుకున్నాము. కాన్సెప్ట్ లో నేను అనాలిసిస్ చేశాను. అది కొన్ని పాయింట్స్ మీద షేర్ చేసుకున్నాను. జాబ్లీ గారు వెరీ గుడ్, చాలా బాగుంది సిగ్నేచర్. ద బెస్ట్ థింగ్ ఇస్ ద అండర్లైన్ పార్ట్. You have the desire to be recognized, and it shows the confidence and the determination levels. You don't take the name of your parents, but మీ own self worth తో మీరు ముందుకు వెళ్ళే పర్సనాలిటీ. దిలీప్ గారు చాలా వరకు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, జాబ్లీ గారు అండ్ దిలీప్ గారు సిగ్నేచర్ లో. ఇది ఏంటంటే లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెంటాలిటీ, వెరీ సింపుల్, గ్రౌండెడ్ నేచర్. సర్ ప్రిఫర్స్ ఓపెన్ కమ్యూనికేషన్. అంటే హీ డోంట్ హోల్డ్ ద గ్రడ్జెస్. తను ఏంటంటే తను చేయలేదు అని అలా కోపంగా కాకుండా he likes to openly communicate. మేము ఇది మ్యాంగో హాబీ క్లాసెస్ వాళ్ళ దగ్గర నుంచి చేయించుకున్నాం. వాళ్ళ దగ్గర ఇదే కాదు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్, కాలిగ్రఫీ, గ్రాఫాలజీ, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, హిందీ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ అండ్ ఫానిక్స్ క్లాసెస్ ఉన్నాయి. వాళ్ళ క్లాసెస్ 6 years ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇండియా అండ్ USA బోత్ లో అవైలబుల్ ఉన్నాయి. 1-on-1 ఆర్ 2 students అలా బ్యాచ్ లో కూడా ఉన్నాయన్నమాట. నేను వీళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇదే కాదు, నేను ఇంకా కాలిగ్రఫీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐ హ్యావ్ సమ్ ఐడియాస్, అది మీకు ముందు ముందు షేర్ చేస్తాను. ఇది జస్ట్ ఇట్లా 1 session లా కాకుండా మనం మన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కి, ఇప్పుడు మనం లైఫ్ లో కొన్ని గోల్స్ అనుకుంటే దానికి టార్గెటెడ్ గా వాళ్ళు చెప్తారు కూడా అనమాట. మనం ఏమి కరెక్ట్ చేసుకోవచ్చు మన సిగ్నేచర్ లో ఆర్ మన హ్యాండ్ రైటింగ్ లో. అండ్ కిడ్స్ కి ఎర్లీ ఏజ్ లో ఇలాంటివి స్టార్ట్ చేస్తే వాళ్ళ క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. ప్రస్తుతం క్రియేటివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ టు హ్యావ్. ఎందుకంటే ఏ ఆటోమేటెడ్ జాబ్స్ అన్ని ఓవర్టేక్ చేస్తుంది ఇన్ ఫ్యూచర్ లో. అండ్ ఇలా క్రియేటివ్ థింగ్స్ చేసినప్పుడు స్ట్రెస్ కూడా ఎక్కువ బిల్డ్ అవ్వదు, చాలా రిలాక్సింగ్ ఉంటుంది. సో పిల్లలు పెద్దలు కలిసి ఈ క్లాసెస్ తీసుకోవచ్చు. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. నన్ను రెడీ చేయడానికి ఎంత పెద్ద టాస్క్ ఉంటుంది. జాబ్లో ఒక కొత్త బ్రాండ్ కనుగొనండి. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్, బట్ నాకు మెటీరియల్ బాగా అనిపించింది. బాగుంది. సింపుల్ వాచ్ విత్ బ్లాక్ జీన్స్. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చి దిలీప్ కి నేను 2 shirts తీసుకున్నా. ఇందులో ఒకటే చూపిస్తున్నాను, ఇంకొకటి తీసుకున్నప్పుడు చెప్తాను. సో దీస్ ఆర్ ఫ్రమ్ ఏ బ్రాండ్ అండ్ మెన్. నేను మామూలుగా లోకల్లో కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ ఏమున్నాయి మెన్ కానీ వెతికితే నాకు ఇది కనిపించింది, ఇందులో తీసుకున్నా. నాకైతే నచ్చాయి, యూనిక్ గా ఉన్నాయి ప్రింట్స్ కానీ మెటీరియల్ కానీ. సో దిలీప్ ఆల్సో లవ్ దెమ్ అండ్ దే ఆర్ పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్. నా చీర తొక్కేస్తున్నావురా. ఓకే, నువ్వు అనిపించవు. ఓకే, సో అందరం రెడీ అయ్యి గుడికి అయితే వెళ్తున్నాము. లెట్స్ గో. వెళ్దామా? అన్ను అతుకుపోయింది డాడీ. వెరీ సింపుల్, గెట్ రెడీ. ఇక్కడ గుడి అంతా కొంచెం రష్ ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు యాక్సెప్ట్. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా బాగానే క్రౌడ్ ఉంటుంది. మనకేమో US లో గుళ్ళకి వాటికి అంత రష్ ఉండదు, ఏదో పండగకి కొద్దిగా ఉంటుంది కానీ అట్లీస్ట్ మేమున్న సిటీలో అంత క్రౌడ్ ఉండదు. సో మా ఇంటి దగ్గరలోనే శివాలయం ఉంది. అక్కడ ఉన్నప్పుడు థర్స్డే బాబా గుడికి వెళ్ళే వాళ్ళము. ఇక్కడికి వచ్చాక అసలు కుదరట్లేదు. సో ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటాం. ఇద్దరిని తీసుకుని రెడీ చేసి పొద్దున్నే బయలుదేరేసరికి 10:30 అయింది. 11కి గుడి మూసేస్తారు. సో టైంకి రీచ్ అయ్యి దండం పెట్టుకుంటే చాలు. అన్న బూబు
ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వెదర్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఆర్ లవ్ మ్యారేజ్, పార్ట్నర్ అయితే లక్ డెఫినెట్లీ ప్లేస్ ఎ మేజర్ రోల్. మనం ఎంత వాళ్ళని ట్రావెల్ చేసి అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నా కానీ సమ్ టైమ్స్ థింగ్స్ డజంట్ వర్కౌట్. అండ్ మనకి వర్కౌట్ అయ్యి ఒక డెకేడ్గా హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నాము అంటే డెఫినెట్గా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కూల్ ఉందా? ఏది కూల్? ఇది కూలా ఇది కూలా? వనికాకి ఇయర్ రింగ్స్ కావు లేవా? హోల్ కుట్టిద్దామా? సో గుడ్ నుంచి వచ్చేసాము. అండ్ మా ఇంట్లో ఏ గోల్డ్ ఐటమ్ కొన్నా కానీ తీసుకొచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాకే పెట్టుకుంటాం. సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చి ఒక గోల్డ్ ఐటమ్ అనమాట. ఇక్కడ అమ్మమ్మ మార్నింగ్ పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర పెట్టింది. మేము గుడికి వెళ్ళి వచ్చాక ఇంకా పెట్టుకుందామని చెప్పేసి దేవుడి దగ్గర తీసుకున్నాను. సో బేసిక్గా ఇది దిలీప్కి సర్ప్రైజ్ గిఫ్ట్. 5 years బ్యాక్ 5th anniversary-కి ఇట్లా కస్టమైజ్ డ్రింక్స్ ఒకటి చేద్దాము అని అనుకున్నా. అప్పుడు కోవిడ్, ఆ తర్వాత ఎందుకో కుదరలేదు, థింగ్స్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. బట్ 10 yearsకి షూర్ చేయాలి అని ఫిక్స్ అనమాట. నేను తనకి మెసేజ్ చేసేసరికి అర్నీ బై శ్రావణికి మెసేజ్ చేసేసరికి తను నా వీడియోస్ చూస్తా అని చెప్పారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తన డిజైన్స్ చాలా ఇష్టం అనమాట. సో ఇట్లా నాకు కస్టమైజ్డ్ రింగ్స్ కావాలంటే చేసి పెట్టారు. ఇదిగోండి, దిస్ ఇస్ మైన్. సేమ్ ఫర్ దిలీప్. దీన్ని కూడా ఎగ్జాక్ట్ రింగ్ ని కొద్దిగా కస్టమైజ్ చేశాను. దిలీప్కి రింగ్స్ ఆబ్వియస్లీ తెలుసు, అడిగే చేశా, ఎందుకంటే పెట్టుకోకపోతే వేస్ట్ అవుతుంది కానీ వచ్చాక అవుట్పుట్ చూడలేదు. ఇప్పుడు చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు. నాకైతే చాలా 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 నచ్చాయి. ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ. మాకు ఎంగేజ్మెంట్ అవ్వలే బేసిక్ గా, అంటే పెళ్లి కొంచెం హడావిడిగానే అయింది మాది. సో ఎంగేజ్మెంట్ అంటూ ఏం లేదు, ఉత్తి మా పేరెంట్సే ఇట్లా తాంబూలాలు మార్చుకున్నారు. మాకు రింగ్స్ మార్చుకునే ఛాన్సే రాలేదు. రింగ్స్ మార్చుకోలే అంటే అసలు మార్చుకోలేం కదా, రిసెప్షన్ లో మార్చుకున్నాము. ఎంగేజ్మెంట్ లాగా అవ్వలే అనమాట. దిలీప్ కి రింగ్ చూపిద్దాం, రియాక్షన్ చూద్దాం. కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, కొంచెం ముందుకి రా, కొంచెం ముందుకి. ఓకే, రెడీ? 1 2 3. ఇంత ఓవర్ యాక్షన్ చేయాలి. నచ్చిందా లేదా? నచ్చిందా? మనం అనుకున్నట్టు వచ్చింది అవుట్పుట్. బాగుంది. యూ హ్యాపీ? బాగానే బరువుగా ఉంది. నీకు దట్టంగా ఉంటే కానీ నచ్చదు కదా. సో బాగుంది. చెయ్యి మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది. సరిపోయింది. మెయిన్ కలెక్షన్ ఇది. ఇక పెట్టేసి ఇందులో వేసుకుందాము. ఫస్ట్ తీయాలి కదా. యా, తీసి నేను పెడతా. ఇట్లా దగ్గర మూవ్ అవ్వాలి. దీనికి ఇట్లా పెట్టు ప్లీజ్. బాగుంది. మీరు ఎవరైనా వెడ్డింగ్ బ్యాండ్స్ ఆర్ ఎంగేజ్మెంట్ చూస్తే ఇట్లాంటి డిజైన్ ట్రై చేయండి, బాగుంటది. యూనిక్. బాగుంది. నెక్స్ట్ నాది. నేను ఈ ఫింగర్ కి పెట్టుకోవట్లేదు బికాజ్ ఆల్రెడీ ఈ రింగ్ ఉంది కాబట్టి. ఈ ఫింగర్ ఇట్లాంటి ఓవరాక్షన్ తక్కువ. నీ సైజ్ ఇదేనా అని ఇది తీయచ్చు. కొంచెం చేయొచ్చు బట్ నాకు సరిపోయింది అది. నేను ఈ ఫింగర్కి చూస్ చేసుకున్నా. సో దిస్ ఇస్ హౌ. మంచిగా నెయిల్స్ చేయించుకుంటే ఇంకా బాగుండేది బట్ కుదరలే కాబట్టి. నీచే పెట్టు. ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మరి ఇది అప్పుడప్పుడు పెట్టుకోవాలి, పాడైపోకుండా ఉంటుంది కూడా. దీనికి పెట్టుకో. దీనికి సరిపోతుందా? సరిపోతుంది. మొత్తానికి నీ కలర్ నెరవేరింది. మీకు రింగ్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్స్లో చెప్పండి. సో నేను కట్టుకున్న చీర గురించి మీరు అందరు అడుగుతారు కాబట్టి చెప్తున్నా. ఈ సారీ లాస్ట్ మినిట్లో తీసుకున్నాను. మేమ్సాబ్ అని స్టోర్ ఉంటుంది కదా, గచ్చిబౌలిలో తీసుకున్నాను అనమాట. నేను కోటా శారీ. నాకైతే కలర్ కానీ దాని మీద ఉన్న మిర్రర్స్ కానీ చాలా చాలా నచ్చాయి అనమాట. శారీలో బ్లౌజే స్టిచ్ చేయించాను. శ్రీయస్ డిజైనర్స్ వాళ్ళు బ్లౌజ్ స్టిచ్ చేయించారు నాకు. బాగున్నాయా? భటు ఇలాగే ఉంచాడా? భటు నేనేం తీయలేదు, మీరు పెట్టినవి తీను. నేను ఒక 1 wife 1 life. చాలా చాలా అని లాగేస్తుంది. 3 times. అమ్మమ్మది. అమ్మమ్మ కాదు. అఖండ విద్యా ప్రాప్తి వస్తు. చూడు చూడు, అట్లా చేయాలి. నేను చేయి, అట్లా చేయి.
నేను నువ్వు నా కాలు పెట్టావు పెట్టానే बेटा अम्मा काला बेटा इसका काम याद से सिद्ध दिया సో మనం ఇప్పుడు జాబ్లీకి చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. తెలుసుంటే కనుక జాబ్లీ చేతి మీద ఒక కార్టియర్ బ్రేస్లెట్ టైప్ లో ఉండేది, మీకు గుర్తుంటే చాలా మంది అడిగారు. అది అమెజాన్ లోనో టీజే మ్యాక్స్ లో ఎక్కడో కొనింది జాబ్లీ. సో అది పెట్టినప్పుడు నుంచి నాకు అనిపించింది అలాంటిదే సేమ్ ఇండియా వచ్చాక చేయించుకుంటే బాగుంటది అనుకున్నాను. సేమ్ టు సేమ్ విత్ మేము రింగ్స్ చేయించుకున్నాం ఆవిడ దగ్గర. వెళ్ళినప్పుడే మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ వీడియోలో జాబ్లీ చెప్పింది తన టాప్ లిస్ట్ లో ఇది ఉంది అని. సో వీఆర్ గోయింగ్ టు గివ్ దాట్ టు హర్ టుడే. ఇప్పుడు జాబ్లీ నేను బయటికి వెళ్తున్నాము, మూవీకి వెళ్తున్నాము. సో ఇది నాతో పాటు తెస్తాను. జాబులు ఇప్పుడే రెడీ అయింది. ఈ లోపల మనం కార్లో పెట్టేసుకుందాం. వెళ్ళి మెల్లిగా అప్పుడు బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము, హ్యాండ్ బ్యాగ్లోకి తెలియకుండా. సో లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. దిలీప్ నాకు తెలియకుండా సర్ప్రైజ్ గా కార్టియర్ది గోల్డ్ లో తీసుకున్నాడు. నేను స్టోర్ లో చూసి చాలా ఇష్టపడ్డానని. బట్ యానివర్సరీకి ఇవ్వలేకపోయాడు, బికాస్ యానివర్సరీ ముందు వెళ్ళి పిక్ చేసుకోలేకపోయాడు అంట పీస్. మేము స్టేకేషన్ అది వెళ్ళాం కదా, సో ఆయన కుదరలేదు. ఒక రోజు బయటికి తీసుకెళ్లి ఇచ్చాడు. ఇలా పైన షాపింగ్ చేస్తుంది, నేను ఇప్పుడే కిందకు వచ్చి గిఫ్ట్ తీసుకున్నాను. పైకి వెళ్దాం ఇప్పుడు. సో రియాక్షన్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి కథలని. అప్పటికి ఎక్కడికి వెళ్తున్నాం అని చంపేస్తుంది. సో లెట్స్ గో. సో కోర్ట్ మూవీకి వెళ్ళాము. మూవీ అయిపోయాక ఇలా స్నాక్స్ తింటున్నప్పుడు ఫస్ట్ ఇద్దాం అనుకున్నాడంట. దెన్ అందరి ముందు ఎందుకు, కొంచెం కంఫర్టబుల్ గా అనిపించలేదు. సరే ఇంకా మనం కార్లో ఇద్దామని చెప్పి ఇక్కడ కూడా ఇవ్వలేదు. దీంట్లో తిరుగుతున్నావు ఇందాకంటే, అందుకే బ్యాగ్ నాకు ఇవ్వట్లేదా? నా బ్యాగ్ లో నాకేం సర్ప్రైజ్ పెట్టినారా? ప్యాక్ చేయించావు వాళ్ళతో. సో జెన్యున్ గా నేను ఇట్లా హైప్డ్ రియాక్షన్స్ ఇవ్వలేను ఎక్కువ, బట్ ఐ ట్రై టు గివ్ అట్లీస్ట్ న్యాచురల్లీ గుడ్ రియాక్షన్. లెట్స్ సీ. ప్యాక్ చేయించాడు, చేశాడు. బేసిక్ గా దిలీప్ కి కొంచెం గిల్టీగా ఉండే, యానివర్సరీకి ఆయన అంటూ నాకేం సర్ప్రైజ్ ప్లాన్ చేయలేదు అని చెప్పేసి. అంతే కదా? లేదా మరి ఎందుకు? కానీ చాలా కష్టమైంది ఇది, ఎందుకంటే జాబ్లీ వాళ్ళ ఇంట్లో జనాలు ఎక్కువ, అందరికి అన్ని కావాలి, అందరికి అన్ని కావాలి. ఏంటి ఎవరికి ఫ్రెండ్ బర్త్డే అవుతుంది, గిఫ్ట్ ఇవ్వాలన్నా. ఓపెన్ చేయి, మెల్లిగా ఓపెన్ చేయి. నేనే అందుకే ఎట్లుంది నాస్టీ. నీకు ప్యాకింగ్ కనిపించకూడదు, ప్రేమ కనిపించాలి అందులో. ప్యాకింగ్ అట్లా వేయాల్సింది ఇట్లా వేయాల్సింది అనకూడదు. ప్రేమకు అర్థం నేనంటే ప్రేమంటే. నేను ఎక్స్పెక్ట్ చేసినాలే. కళ్ళు మూసుకోవాలి. సో మీరు ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది హౌ మచ్ ఐ వాంటెడ్ దిస్ బ్యాంగిల్ అన్నది. సో ఫైనలీ ఐ గాట్ ఇట్. చాలా నాళ్ళు ఒక ఇమిటేషన్ పెట్టుకునేదాన్ని. ఐ ఆల్సో లవ్డ్ ఇట్ సో మచ్. అప్పటి నుంచి అనుకుంటున్నాను, ఫైనలీ ఐ గాట్ ఇట్. బాగుంది, థ్యాంక్ యూ. లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది, అయిపోతుంది ఆ లిస్ట్. ఒక ఐటమ్ అయితే కొత్త ఐటమ్స్ యాడ్ అయితే. ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ. గోయింగ్ అవుట్ ఫర్ లంచ్. ఆ తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేయాలి. బికాస్ ఇప్పుడే దిలీప్ వర్ణికాకి ఫుడ్ పెట్టాడు. అది అమ్మ పడుకోబెడుతుంది. అండ్ దెన్ చియా పుడింగ్ ఒకటి తినగలదు, తర్వాత తిందు. ఎక్కువసేపు ఉండట్లే, ఏంటో మమ్మల్ని వెతుక్కుంటుంది కొంచెం. నేను ఇంట్లో ఉండి బాత్రూంలో ఉన్నా కానీ ఒక 1 hour తర్వాత కనిపించట్లేదు అంటే వచ్చి వెతుక్కుంటుంది. సో వివాన్ ఇస్ ఫైన్, హీ నోస్. వెళ్తున్నామని చెప్తే బాయ్ అని చెప్తాడు అంతే. 10 years నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ద టైమ్ ఐ స్పెండ్ విత్ మై లవ్ వన్. ఈ సెలబ్రేషన్ మా ఇద్దరికి ప్రైవేట్గా ఉండాలి, కాస్త ప్రశాంతంగా ఇద్దరమే. నాకు నిజంగా అసలు దిలీప్ని అడగండి, నేను ఎప్పటి నుంచి అంటుండే, మా మూవ్ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి నేను అంటుండే మా 10 years కి మనం కలిసి ఉందాం చిన్ను, వెకేషన్కి వెళ్ళాలి అని. ఒకటి గుడ్ పార్ట్ ఏంటంటే కలిసి ఉందాం అనుకున్నావు, అట్లీస్ట్ ఆ పార్ట్ సక్సెస్ అయింది. అట్లీస్ట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ పార్ట్ అయింది. వెకేషన్ డెఫినెట్లీ వెళ్తాము, బట్ కొంచెం సెట్ అవ్వని లైఫ్. బేసిక్ గా రైట్ నౌ మా లైఫ్ చాలా ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత పెద్ద మూవ్ తీసుకున్నాం అన్న స్టేజ్కి వచ్చింది అనమాట. పిల్లలు ఒక స్కెడ్యూల్ లేదు, వాళ్ళిద్దరికి ప్రతిదీ మేమే చూసుకుంటూ బయట పని చూసుకోవాలి, అస్సలు టైం ఉండట్లేదు. మెంటల్ గా ఫిజికల్ గా ఏంటో రేస్ లో పరిగెడుతున్నట్టుంది. వెరీ సూన్ ఇది కొంచెం సెటిల్ అవ్వాలి. ఎవ్రీ టైం మా ఇద్దరికి మేము ఏం చెప్పుకుంటున్నాము అంటే చిన్ను ఆల్ ఇస్ వెల్ అని చెప్పుకుంటున్నాము. సో లెట్స్ గో. సో
సో లంచ్ కి మేము మై హోమ్ పూజా ఎదురుగుండా ఉన్న తాంగేడు అంబియన్స్ అండ్ ఫుడ్ మాకు బాగా నచ్చాయి. బట్ నేను ఎక్కువ క్లిప్స్ తీలే. వీ వాంటెడ్ టు లివ్ ఇన్ ద మూమెంట్ మోర్ దాన్ వరీ అబౌట్ షూటింగ్. తిన్నాక కూడా చాలా సేపు తిరిగాము, కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. అవన్నీ ఏం కూడా షూట్ చేయడం గురించి వరీ అవ్వలే. ఐ ఫెల్ట్ దట్ మూమెంట్ ఇస్ వెరీ ప్రైవేట్ అండ్ మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాల్సినవి. అండ్ దెన్ కేక్ కట్ చేయడం కోసం ఇంటికి కేక్ తీసుకెళ్తున్నాం పిల్లలతో పాటు. హార్లీస్ లో తీసుకున్నాం. ఇక్కడే అమ్మమ్మ తాతయ్య అప్పుడు తీసుకొచ్చాం కేక్ అండ్ అందరికీ నచ్చింది. బట్ ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్. మేము మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కేక్స్ బేకరీ చూస్తున్నాము. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. బ్రౌనీ క్రేవింగ్ అవుతుంది ఇక్కడ వేరే లెవెల్. ఏమైతుంది? బ్రౌనీ క్రేవింగ్ విత్ చాక్లెట్. ఇది మమ్మీ వాళ్ళు తింటారు, అది మమ్మీ తింటారు. ఈ వెనిలా కేక్ ఏది? ఇట్లా ఒక్కొక్క వాటి ట్రావెల్ చేసినప్పుడు బాగానే ట్రావెల్ చేస్తాను. వాయిస్ ఓవర్ చేసినప్పుడు గబ్బు చేస్తాను, దొరికిపోతాను అందరికి. అందులో ఈ మధ్య వాయిస్ ఓవర్లు సాగదీస్తున్నాయి ఎందుకో వర్డ్స్ అన్ని. అక్కడ నడుస్తుంటే బ్రౌనీ వాసన వస్తుంది. ఎవరో తింటుంటే నాకు ఫుల్ తినాలనిపించింది. సో నేను ఒక బ్రౌనీ క్విక్ గా తినేసి దెన్ టాయ్స్ తీసుకుని పిల్లలకి ఇంటికి ఇది మన వెళ్ళాము. చిన్నప్పుడు కూడా ఉండేది. ఇక్కడ గాలి వస్తే బెలూన్ ఎగ్గుతుంది. అది 1-2 స్టోరీ బుక్స్ అండ్ మన ఇంట్లో ఏది కుకింగ్ సెట్ చూపి. ఆరెంజ్, లావెండర్, పింక్ స్ట్రాబెర్రీ ఏమో, ఇది పిస్తా, ఇది లెమన్. ఈ రెండు సేమ్ ఏమో బట్ లోపల ఫిల్లింగ్ డిఫరెంట్. ఏం కావాలి? లావెండర్. లావెండర్ బాగుంటుంది. లావెండర్ అనేది ఒక ఫ్లేవర్. అమ్మ తిని నో తిని వేస్ట్ చేసి అమ్మ హాఫ్ చేసి అమ్మకి హాఫ్ చేసి ఓకే బేబీ తిని. Happy birthday, anniversary. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్. టేక్ కేర్. బాయ్.